A force is represented by F is equal to a x square plus bt square, where x equal to distance and t equal to time. Then the dimensions of A is. సో ఏకి సంబంధించి డైమెన్షన్స్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. సో ఏకి సంబంధించి డైమెన్షన్స్ మనకి ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిటీ స్క్వేర్ అని ఇవ్వడం జరిగింది ఈక్వేషన్. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిటీ స్క్వేర్ అని ఇవ్వడం జరిగింది కాబట్టి సో ఇక్కడ మనకి ఎక్స్ స్క్వేర్ అనేటువంటి టర్మ్ ఉందంటే ఇది డిస్టెన్స్ రిప్రజెంట్ చేస్తుంది అన్నారు. సో ఈ టర్మ్లో మనకి ఏకి సంబంధించి ఉన్నటువంటి డైమెన్షన్స్ మాత్రమే కావాలి కాబట్టి సో ఈ పార్ట్ ప్రకారం మనం జాగ్రత్తగా చూసి రాసుకుంటే సో అప్పుడు ఈ పార్ట్ వరకే మనం తీసుకుందాం. సో డైమెన్షనల్ అనాలిసిస్ ప్రకారం మనం రాసుకుంటే అప్పుడు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై ఎక్స్ స్క్వేర్. ఎఫ్కి సంబంధించి డైమెన్షన్స్ ఏంటి మనకి ML T - 2 అనేటువంటిది ఫోర్స్కి సంబంధించి డైమెన్షన్స్ ML